శ్రీ చదరం వెంకట్రావు గారు సప్తగిరి వాసుని మీద ఒక చక్కని పద్యాన్ని రచించగా చదివి వినిపిస్తున్నది మీ రసజ్ఞ మిత్రుడు అప్పలనాయుడు, మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. చింతింపలేనయ్య చిత్రంపు రూపంబు, చింతింపలేనయ్య చిత్రంపు రూపంబు, ఊహలు చేసి తినో రమేశ. ఎంతటి పుణ్యంబునెంతటి భాగ్యంబు, ఎంతటి పుణ్యంబునెంతటి భాగ్యంబు, ఎన్నెల్లి నోముల నిదియగలిగే. నీ కరుణ కలుగా నిరతంబు శాంతియే, సజ్జన మైత్రియు సాగుచుండు. నీ దయచేతనే నిశ్చల తత్వము, నీ దయచేతనే నిశ్చల తత్వము, ఎరుకయు గల్గిన ఎంత సుఖము. మాయలోన త్రోయగు మమ్మునెప్పుడు, మాయలోన త్రోయగు మమ్మునెప్పుడు, నిన్ను సేవించు భాగ్యము నీయవయ్యా. నిన్ను సేవించు భాగ్యము నీయవయ్యా. శ్రీనివాస హే శ్రీకరా, చిద్విలాస సప్తగిరివాస శ్రీధరా, శరణు శరణు. సప్తగిరివాస శ్రీధరా, శరణు శరణు. శరణు శరణు, శరణు శరణు. ఆ శ్రీనివాసుడి మీద చదరం వెంకట్రావు గారు రచించినటువంటి పద్యాన్ని చదివి వినిపించింది అప్పలనాయుడు, మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. అయ్యిలారా, ఇలాంటి చక్కని సాహిత్యాన్ని మరో నలుగురికి విన్న మీరు కూడా పంపవలసిందిగా కోరుతున్నాను. శుభం.